ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెలిగించుకొని వాళ్ళ ముందుకెళ్ళి నిలబడు. లేదంటే నువ్వే విషయం కలిపావని తులసి అంటుంది. ఆ తర్వాత నిన్ను ఇంట్లో నుంచి మేడబట్టి బయటికి గంటేస్తుంది. చెప్పు, బయటికి వెళ్తావా లేకపోతే వెలిగించుకుంటావా? నీ ఇష్టం. వెళ్ళను, నువ్వు వెలిగించు. పద పద వెళ్దాం, పద. దీన్ని చూస్తుంటే లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా బయటికి బానే కవర్ చేస్తున్నట్టుంది. ఇది మామూలుది కాదు, జగత్కంత్రి. అయిపోయింది కదా, నమ్మారు కదా నేను నిర్దోషిని అని. ఇప్పుడేమంటారు? నీతి నిజాయితీలకి ప్రాణం పోసి పేరు పెడితే అది కనిష్క. సరే అయితే ఒకసారి చెయ్యి అందరికి చూపించు, అందరూ నమ్ముతారు కదా. కాలితే మధ్యలోనే కర్పూరం వదిలేసేదాన్ని కదా సిద్ధు. బామ్మ చూడండి. ఒరే, చెయ్యి కాలితే అంత కూల్గా ఎలా ఉంటుందిరా? డాన్స్ లేదు. ఇప్పుడేమంటావు తులసి? కర్పూరం వెలిగించిన వాళ్ళంతా అమాయకులైతే మరి కనిష్క కూడా అమాయకురాలే కదా. నువ్వు మీ వాళ్ళు కలిసి కుట్ర చేసి మా కూతుర్ని చంపాలనుకున్నది ముమ్మాటికి నిజం. వదిన విషయంలో మేమే తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అలాగా నువ్వు నిరూపించకపోతే ఏం చేస్తావో అది కూడా చెప్పు. అలా మౌనంగా ఉంటే కుదరదు. నిరూపిస్తాను అని ఓ నీలుగుతున్నావు కదా. నిరూపించకపోతే ఏం చేస్తావో అది కూడా చెప్పు. నిరూపించలేకపోతే ఏంటా? నిరూపిస్తానని అంటున్నాను కదా. నిరూపించలేకపోతే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతావా? నిరూపించకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటన్నా? అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? వెళ్ళమనక మరేమంటారా? తను వాళ్ళమ్మ కలిసి పులిహోరలో చింతపండు కలపలేదురా, పులిహోరలో విషం కలిపారు. వాళ్ళు కలపలేదని చెప్తున్నారు కదా నాన్న. మరెవరు కలిపారా? మాట్లాడు. పెళ్ళాం మీదున్న ప్రేమ ఇంత కూడా సొంత చెల్లెల మీద లేదురా నీకో? మాట్లాడు తులసి. జరిగిన దాంట్లో మా తప్పు లేదని నిరూపించుకోలేకపోతే మీరు చెప్పినట్టే నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను.